మీకు ఎవరికైనా తెలుసా అండి, ఆడవాళ్ళందరూ సంవత్సరంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారనే విషయం? తెలిస్తే కామెంట్లో పెట్టండి. మీకు సెప్టెంబర్ నెల ఆగస్టు చివరికొచ్చి చివరి నుంచి సెప్టెంబర్ నెల వచ్చిందంటే ఆ నెల మొత్తం సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే అప్పుడే మొదలయ్యే వినాయక చవితి నిమజ్జనం గురించి వినాయకులను భారీగా తీసుకొచ్చేసి ప్రతిష్ఠించి పూజలు చేసేసి తర్వాత నిమజ్జనం చేసిన వెంటనే మళ్ళీ బతుకమ్మ పండగ రావటం, బతుకమ్మలను చేసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జాగ్రత్తగా బాగా ఆడి పాడి దేవతలను మెప్పించాలని, అలాగే దేవతలను మెప్పిస్తూ వీళ్ళు కూడా సంతోషంగా వీళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళు మెప్పు పొందుకొని దేవుళ్ళను మెప్పిస్తూ అందరిని మెప్పిస్తూ సంతోషంగా ఉంటారు. ఒక సంవత్సరంలో ఖచ్చితంగా ఒక నెల రోజులు మాత్రమే వీళ్ళు సంతోషంగా ఆటపాటలతో ఉంటారు. మిగతా టైం అంతా ఇంట్లో పని, డ్యూటీ చేసేవాళ్ళు డ్యూటీ, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తల్లులు పిల్లల్ని పెంచటం, అలాగా ఎన్నో రకాలుగా ఆడవాళ్ళందరూ సంవత్సరం పొడుగుతా ఏదో ఒక టెన్షన్లతోటి దానితో ఉన్న వాళ్ళందరూ ఈ ఒక్క నెలలో మాత్రమే సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత కార్తీక మాసం వచ్చిన తర్వాత పూజలు పునస్కారాలు అని చెప్పేసి రోజు పూజలు ఉంటాయి. సో టోటల్గా ఏంటంటే 1.5-2 నెలల వరకు వీలైనంత వరకు నాన్ వెజ్కు దూరంగా ఉండి, జనరల్గా అందరూ కాదండి, కొంతమంది, అందరినీ అనట్లేదు, నాన్ వెజ్ తినకుండా ప్యూర్ వెజిటేరియన్ తోటి, అది కూడా ఒక పూట తిని ఉపవాసాలు చేస్తూ ఆటలతో పాటలతో దేవుళ్ళను మెప్పిస్తూ వాళ్ళు కూడా సంతోషంగా ఉంటూ చేసే ఇలాంటి పండగలు, పబ్బాలు, ఇలాంటి ఆటపాటలు మహిళలకు సంవత్సరంలో ఉన్న సంతోషం అది ఒక్కటే రోజు. అవునంటారా కాదంటారా? మీరు కూడా ఒక క్లారిటీ ఇవ్వండి, కామెంట్లో పెట్టండి. పిల్లలు చూసారా ఎంత సంతోషంగా ఆడుతున్నారో? సంవత్సరంలో ఈ నెలలో తప్ప పిల్లలు కూడా స్కూళ్ళకని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి హోంవర్క్ అని చెప్పేసి రకరకాల దాంట్లతో ఇదైపోయి, అది ఇండివిజువల్గా ఓన్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళి స్కూల్ పిల్లలకు మాత్రమే. అదే మళ్ళీ చైతన్య అలాంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో చదివే వాళ్ళకు మళ్ళీ హాస్టళ్ళల్లో ఉండి చదువుకుంటారు, వాళ్ళకు కూడా దసరా సెలవులు ఇవ్వరనుకుంటాను నాకు తెలిసి. వాళ్ళ ఇంటికి వచ్చి ఇలాగ ఆటపాటలతోటి అందరితో కలిసి ఉండాలనే సంతోషం మాత్రం వాళ్ళకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండదనుకుంటున్నాను నేను. సో పేరెంట్స్ దగ్గర ఉండి చదువుకునే పిల్లలకు మాత్రమే ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఏమంటారు, ఇది కరెక్టా కాదా? ఏదైనా కామెంట్ చేయండి ప్లీజ్. మొత్తానికి మా కాలనీలో వినాయక చవితి తర్వాత దుర్గమ్మ వారిని తీసుకొచ్చి ప్రతిష్ట చేసి పూజలు చేయటం, అమ్మవారి ముందు ఆటపాటలతోటి, బతుకమ్మ ఆటపాటలతోటి హైలైట్గా నిలుస్తున్న మా కాలనీ వాళ్ళకందరికీ మీరు కూడా ఈ కార్తీక మాసము, దసరా, ఈ పండగలకు సంబంధించిన శుభాకాంక్షలు మీరు కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీరున్న ఏరియాలో ఇలాగ బతుకమ్మ ఆటపాటలతోటి మీరు కూడా సంతోషంగా ఉన్నారా లేరా? ఈ బతుకమ్మకు సంబంధించి ఆటపాటలు ఎక్కడెక్కడ చేస్తారు, మీరు చేశారా లేదా కూడా కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. మీరు వీడియోలు చూసిన తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ కామెంట్ పెడితేనే నాకు కొంచెం డెవలప్మెంట్ ఉంటుందండి. నాకు మీరిచ్చే సజెషన్సే నాకు గ్రోత్ ఉంటుంది. సో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి,